ఇప్పుడు మీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రాజీనామా చేసి తెలుసు మీకు, బై ఎలక్షన్ వచ్చింది, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఏ పార్టీకి తగ్గపోవడం? ఇది ఖచ్చితంగా ఇది ఏకాధిపత్య పోరు నడుస్తుంది. ఖచ్చితంగా మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ కాషాయ జెండా ఎగరబోతున్నారు ఖచ్చితంగా. అంటే ఎందుకు ఇక్కడ లేనే లేదు, కాషాయం బీజేపీ అనే లేదు, ఓన్లీ కాంగ్రెస్ అంటారు లేదని అందరూ అనుకుంటారు. వాస్తవికంగా కొంచెం ఉంది, ఇప్పుడు ఇంకా మరింత బలంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా మరింత బలంగా ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డి వచ్చిన బలంగా అయిందా, లేకపోతే బీజేపీ అనేది పుంజుకుంటుంది? బీజేపీ అనేది పుంజుకుంటుంది కాబట్టి మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, జాయిన్ అయ్యేటప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా గారి ఆధ్వర్యంలోనే తెలంగాణలో అవినీతి రహిత పాలన, ప్రజాస్వామ్య పాలన సాధిస్తామని చెప్పేసి ఒక నమ్మకంతోనే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆధ్వర్యంలో మాత్రమే ఇది సాధ్యం అవుతుందన్న ఉద్దేశంతోనే పార్టీ మారి మునుగోడు ప్రజలకు అందరికీ అందరి ఆధ్వర్యం సారథ్యంలోనే ముందు మనకు మీటింగ్ పెట్టుకొని పార్టీ మారడం జరిగింది. అంటే ఎందుకు రాజీనామా చేసినట్టు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ఇక్కడ నుంచి ఎలాంటి నిధులు రావట్లేదు మునుగోడు నియోజకవర్గానికి. నేను గతంలో దుబ్బాక ఎలక్షన్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు, హుజరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఉప ఎన్నికలు జరిగితే మాత్రమే ఆ యొక్క నియోజకవర్గానికి ఎంతో కొంత నిధులు వస్తున్నాయి. నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపించింది నన్ను ఒక అభివృద్ధి చేయడం గురించి అని. ఇది 3 సంవత్సరాల నుంచి కూడా ఉన్నా కూడా ఏ ఒక్క అభివృద్ధికి వాళ్ళు సహకరించకపోవడంతో ఆయనకు నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నా, అభివృద్ధి చేద్దామన్న మాట. అందుకని నేను రాజీనామా చేస్తున్నాను, నాకు ఓట్లు వేసిన ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతున్న ఒక ఉద్దేశంతో జరుగుతుందని ఆయన ఆశించి వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా జనాభిప్రాయ నిర్ణయం అందరికి చెప్పి చేయడం జరిగింది. అభివృద్ధి గురించి అని చెప్పి రాజీనామా చేశాడు. రాజీనామా ఆయన స్వార్థం కోసమే చేసినట్టు. అదంతా కూడా వారి యొక్క ఇప్పుడు ఎవరైతే స్వార్థం కోసం అని చెప్తున్నారో వాళ్ళ యొక్క ఇతని మీద, రాజగోపాల్ రెడ్డి గారి మీద అపరోధాన్ని చేస్తున్నారు, నిందలేస్తున్నారు. అంతేగాని ఆయన ఒక వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం చేయాలనుకుంటే ఆయన 10 మందికి చెప్పి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అసలు వాస్తవానికి. ఆయన ఒకవేళ నిజంగా స్వార్థం పరుడే అయితే గతంలో 12 మంది రాజీనామా చేసినప్పుడు కూడా ఈయన కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయేటోడు. కానీ ఈయన అలా కాకుండా పోయేటోడు. వాళ్ళ అన్నగారు అంటే వీళ్ళు మారలే. మునుగోడు నియోజకవర్గం అంటే వాస్తవానికి వాళ్ళకు ఒక వ్యక్తిగతంగా ఒక మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకు. కోమరెడ్డి అంటే ఒక బ్రదర్స్ అంటే వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంది. వీళ్ళు అందరూ అంటుంటారు వాస్తవికంగా ఇప్పుడు 12 మంది పోయినప్పుడు ఈయన కూడా పోయేటోడు. కానీ అప్పుడు పోలేదు. ఎందుకు పోలేదు? ఒకవేళ రాజీనామా కండువ కప్పుకోవాలనుకుంటే మన మునుగోడు సభలో కూడా చెప్పింది, నేను కండువ కప్పుకోవాలనుకుంటే ఢిల్లీలో కప్పుకునేటోడిని. కానీ నాకు నియోజకవర్గం ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, నన్ను గెలిపిస్తాను, నన్ను నమ్మిరు, వాళ్ళ ముందే నేను పార్టీ మారుతున్నా అని చెప్తున్నా, వాళ్ళ ముందే నేను పార్టీ మారుతున్నా అని చెప్పేసి సభల ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఎట్లా గెలుస్తాడు అనుకుంటున్నాను? ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే ఎట్లా, ఏ నమ్మకం ఎందుకు ఉంది అంత గెలుస్తాడు? ఆయన ఇప్పుడు పార్టీ పుంజుకుంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఇప్పుడు మన రాష్ట్రంలో అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారి సారథ్యంలో ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కూడా రాష్ట్రం ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామాల స్థాయికి కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మన మునుగోడుకు వచ్చేసి మన ఎవరికి ఆయన జనాలు కూడా ఇప్పుడు ఇంతకుముందులాగా మోటుగా ఏదో పక్క వాళ్ళు చెప్తే నమ్మే సిచ్యువేషన్ లేరు ఎవరు కూడా. తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఎందుకు రాజీనామా చేసిన అందరూ ఆలోచిస్తున్నారు. యువకుడు కావచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళలో కూడా తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే ఈయన రాజీనామా చేయకముందు ఏం జరిగింది. గట్టుపల్లి మండలం గురించి కావచ్చు, ఇప్పుడు రోడ్ల గురించి కావచ్చు, ఇప్పుడు చౌటుపల్లి డయాలసిస్ సెంటర్ అని చెప్పేసి రాజీనామా జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ లేఖలు రాసుకోవడం అన్నీ కూడా జరిగినాయి. ఈరోజు మేము అడిగినందుకే జరిగినామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా ఆ వరకు ఎలక్షన్ టైం వరకు ఏమన్నా మబ్బులు పెట్టి ఏమన్నా జనాలు మలుపుకుంటే పోయినా ఆయన ఎన్ని మబ్బులు పెట్టినా, ఎన్ని డబ్బులు వంచినా అన్నీ తీసుకుంటారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిలబడుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేస్తారు ఖచ్చితంగా. ఇది ఉద్దేశం ఎందుకు చెప్తున్నామంటే ఆయనకు ఇప్పుడు పార్టీ పెరుగుతుంది, పుంజుకుంటుంది ఒకటి. ఆయనకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరున్నది. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కానీ, ఎంపీ అయినప్పుడు కానీ ఆయన ఇంటికి ఒక వ్యక్తి నాకు ఆపద ఉంది అని వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళిరంటే ఆయన ఉట్టిగా తిరిగి రాకపోయాడు. ఖచ్చితంగా ఆయన ఆపదను ఖచ్చితంగా తీరుస్తున్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ ఆయన దగ్గరకు పోయిందంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఒక నమ్మకం చేసిండు కూడా. అట్లా వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళే. ఎట్లా ఉండేవాడు? మంచి వ్యక్తి. ఆయన దగ్గర సహాయం ఆయన పోతే ఖచ్చితంగా సహాయం పొందిన వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా పొందిన వాళ్ళే ఉన్నారు. ఊరికి చాలా మంది ఉన్నారు. అదే అంటే ఇప్పటివరకు ఏమైనా చేసినా నీకు తెలుసా? మీకు తెలుసా? ఇప్పుడు మా అంకిలగూడెం గ్రామం ఉంది. మా గ్రామంలో రీసెంట్గా ఒక ఆయన మా అన్నయ్య అవుతాడు వెంకటేష్ అని, ఆయన వాళ్ళ భార్య, ఆయన చనిపోయిండు. వాళ్ళ భార్యకి 2 పిల్లలు.
ఆడపిల్లలు. వారికి వ్యక్తిగతంగా వాళ్ళు ఆర్థికంగా లేరు. వాళ్ళకి 2 లక్షల రూపాయలు గతంలో ఒకసారి మా గ్రామానికి ఒక ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, అది కార్యకర్తలు కానీ అభిమానులు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రకటించి 2 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి గతంలో మొన్న ఒక 1 వారం రోజుల క్రితం వచ్చి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ పేరు మీద. ఇట్లా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇంతకుముందు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పండి వాళ్ళు. మరి ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట అంటారు కదా మునుగోడు, అది ఒకప్పుడు. అది ఇప్పుడు మన ఎమ్మెల్యే రఘునందన్ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమన్నా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఇట్లా ఏమన్నా పుంజుకుంటా పాల్వాయి శ్రవంతి అంటారు. ఎవరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా పార్టీ పుంజుకోవడం విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుందన్న ఖచ్చితంగా. అది టీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఇక్కడ, వాళ్ళే నేను ముందా నువ్వు ముందా అని వాళ్ళు ఓట్టుకోవడానికే సరిపోతుందని. ఇప్పుడు మన వాస్తవానికి అందరూ కూడా మీటింగ్ పెడితే కేసీఆర్ ఇప్పుడు ఆయన ఓటమి ఆయనే ప్రకటించుకున్నాను. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి అన్న మీటింగ్ ఇలా పెడతామని చెప్పేసి 21వ తారీఖు అని చెప్పి ఒక 20-30 రోజుల ముందు చెప్తే, ఒక రోజు ముందు మీటింగ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మీటింగ్ పెట్టుకున్నప్పుడే అర్థమైపోయి ఉంటుంది జనాలందరికీ. ఎప్పుడు పెట్టినాడు ఆయన, ఈ రోజు కనబడుతుంది రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత మునుగోడు కనబడుతుంది కేసీఆర్కి. ఇలా మన మంత్రి మా నల్గొండ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా ఊగొచ్చిపోతున్నాడు, మునుగోడు నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాడు. ఈరోజు పేపర్లు వచ్చింది ఏమని వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళ సూర్యాపేట జిల్లాలోనే కేంద్రంలో ఒక హాస్పిటల్ బయట పడుకున్నాను చెప్పేసి వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టేసి ఇక్కడ తిరుగుతున్నాడు ఆయన. సందులలో పొండి అంటే రోడ్ల మీద మొత్తం. ఇక ఇన్ని రోజులు కనబడలే కేసీఆర్ కానీ మీ రాజీనామా చేసిన తర్వాతనే మునుగోడు గుర్తుకొచ్చింది 100% ఈ రోజు మునుగోడుకి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరికైనా సరే మునుగోడు గుర్తుకొచ్చిందంటే అది కేవలం రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా ద్వారా మాత్రమే. మరి ఎట్లా ఇప్పటివరకు ఏమైనా రాజీనామా చేసిన తర్వాత డెవలప్మెంట్ అయింది అంటే వర్కులు జరిగినాయా? ఇప్పుడు రాజీనామాను ప్రకటించిన తర్వాతనే గట్టుపలు ప్రకటించారు. దాని తర్వాతనే ఇప్పుడు డయాలసిస్ కావచ్చు, చౌడుపల్లి మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున కూడా జరుగుతాయి, ఇప్పుడు పింఛన్లు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్న వాళ్ళకు మొన్న మాంగిరోడం గ్రామంలో పింఛన్లు పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేలు వచ్చి మా ఊర్లోకి వచ్చి వంచుతున్నారు పింఛన్ కార్డులు. వాళ్ళతో పాటు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు పంచడానికి నియోజకవర్గంలో కూడా ఇల్లు అనమాట. ఆయన నియోజకవర్గంలో ఆయన పింఛన్లు రాకుండా మునుగోడులో బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో పింఛన్లు కార్డులు పంచుతున్నాడు. ఇక్కడ బీఎస్పీ పార్టీ కూడా పోటీ చేస్తా ఉంటారు, దాని మీ అభిప్రాయం? ఏది చేసిన వరకు బలం లేదన్న ఇక్కడ వాస్తవానికి. అంటే మొత్తానికి కేసీఆర్ యువత ఏమన్నా మలుపుతాడేమో మందుకు, బిర్యానీకి. అవన్నీ ఒకప్పుడు యువత అన్నది అన్నారు కదా ప్రతిసారి. యువత ఎందుకు మారాలనుకుంటే చూస్తుంటాం కదా, యువత ఎక్కడైనా కానీ తిరుగుతూ ఉంటారు కదా, నేను అడుగుతున్నా. మరి ఆయన ఒకప్పుడు యువత ఆయన అనుకుంటున్నాడు, అలా కాదు. ఇప్పుడు యువత ప్రతి ఒక్క విషయం గురించి చూస్తున్నారు, ప్రతి గమనిస్తున్నారు. ఎప్పుడు వస్తుండే మా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి, ఎప్పుడు వస్తున్నారు మంత్రులకు. మా నియోజకవర్గం ఇప్పుడు నేనున్న గత 8 ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చిండు, ఏమేం మాట్లాడిండు, ఏమేం చేసిండు, అవన్నీ కూడా గమనిస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది ఏంది, ఆయన చేసింది ఏంది, ఆసుపత్రి విషయం కావచ్చు, మా డిగ్రీ కళాశాల విషయం కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఆయన మొన్న పింఛన్ల విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డును ముద్రించిండో ఆయనకు కూడా తెలియదు అన్న అసలుగా. కేవలం భారతీయ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి బొమ్మ వేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి, రేషన్ కార్డు మీద బొమ్మ వేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రోటోకాల్ ప్రకారం ఆయన ముద్రించకుండా ఉండి కేవలం ఇది ఒక ఫుడ్ సెక్యూరిటీ సర్టిఫికేట్లు కాగితాలతో నడుపుతున్నాడు. అంటే కేసీఆర్ పరిపాలన ఎట్లుంది తెలంగాణలో? 8 ఏళ్ళ పరిపాలన ఏం లేదు, పేరుకు బంగారు తెలంగాణ చేస్తుండే, బంగారు తెలంగాణ, రైతు బంధు ఇవన్నీ ఇస్తుండ కదా. అవన్నీ కూడా ఏంటంటే ఒక జనాలను మభ్య పెడుతున్నాడు అంతవరకు. అది తీసుకొచ్చి అందరు అప్పులు చేస్తారన్న, చేసినప్పుడు అప్పు అనేది తీసుకొచ్చి చేస్తున్నాడు కదా, అది అభివృద్ధి గురించి చేయట్లే. ఆయన సీటుని కాపాడుకోవడం కోసం, ఆయన గెలిచిన ఆయన పదవిని కాపాడుకోవడం మాత్రమే ఆ యొక్క అప్పులు తెచ్చి చేస్తున్నాడు. జీతాలు కూడా రాకుండా ఉన్న స్థితిలో చూస్తున్నాం. రోజు మనం పత్రిక అవుతే అదే కనబడుతుంది. అది వాళ్ళ పత్రిక తప్ప మిగతా అన్ని పత్రికలు రాస్తూనే ఉన్నాయి. అది ఉంది కదా నమస్తే తెలంగాణ పత్రిక, గుమస్తా పత్రిక అంటారు కదా అట్లా. అంటే మొత్తానికి అయితే కేసీఆర్ వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ కుటుంబం కోసం చేసిన ఎంతసేపు ఉన్నా ఆయన ఏం చేసినా ఆయన సీటు కాపాడుకోవడం కోసం మాత్రమే. ఇక ఎవరైనా అప్పులు చేసినా కానీ అభివృద్ధి చెందడం కోసం చేస్తారు, కానీ ఆయన సీటు కాపాడు కోసం అప్పులు చేస్తున్నాడు. మునుగోడుకి ఎన్నిసార్లు వచ్చింది మీకు కేసీఆర్? ఇప్పుడు గెలిచినప్పటి నుంచి మీకు తెలిసినంత వరకు? మాకు తెలిసినంత వరకు ఒక 4-5 సార్లు వచ్చినట్టున్నా. మునుగోడు నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ లేకపోతే చుట్టుపక్కల? మునుగోడు నియోజకవర్గంలో పెట్టిండు, సార్ చెండూరులో మీటింగ్ పెట్టిండు. మళ్ళీ తర్వాత
ఇక్కడ సరే మన హరితహారం అయినప్పుడు గుండ్రాంపల్లి దగ్గర పెట్టినాడు అంటే మాకు కాన్స్టిట్యూన్స్ మనది కాదు అప్పుడు పక్క వేరే కాన్స్టిట్యూన్స్. కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తారు. ఆయన ఎవరు హరీష్ రావు కేసీఆర్ ఎవరు వచ్చినా ప్రచారం ఆయన నియోజకవర్గంలోనే ఇప్పుడు ఆయన గెలిచే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ విధంగా పుంజుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని జనాలు కూడా ఆలోచన చేస్తారు. అసలు ఆయన నియోజకవర్గం రేపు ఆయన సీటు ఆయన రేపు గజ్వేల్లో పోటీ చేస్తారు, ఆయన కూడా నమ్మకం లేదు ఇప్పుడు. ఇక మన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈటల రాజేంద్ర కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గం ఆయన పోటీ చేయాలన్న సంసిద్ధాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు సరే ఇప్పుడు పోటీ చేసిన ఎవరు వచ్చినా కానీ జనాలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అన్న వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో. ఆయన ఏమనుకుంటాడు ఇంత ముందుకు మునుగోడు నియోజకవర్గం అట్లే ఉన్నారు జనాలు అనుకుంటున్నారు, కానీ జనాలు మారిరు ఆలోచిస్తున్నారు కూడా. మొత్తానికి అయితే కేసీఆర్కు ఓటమి చూపిస్తారు, ఖచ్చితంగా చూపెడతారు. ఖచ్చితంగా అనుకుంటే చెప్పు మీడియా ముఖంగా మునుగోడు యువతకు కానీ ప్రజలకు కానీ మనం చెప్పాలనుకుంటే చెప్పు. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మునుగోడు నియోజకవర్గ ఓటర్లు ప్రతి ఒక్కరికి అందరికీ నా వ్యక్తిగతంగా ఒక ఓటర్గా నా ఒక విన్నపం, గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేసిండు. ఈరోజు మనకు కూడా అందుబాటులో ఉంటున్నాడు, ఇంకా మరింత అందుబాటులో ఉండుకుంటూ ఈరోజు మునుగోడు నియోజకవర్గానికి ఆయన రాజీనామాని ప్రకటించిన తర్వాతనే ఈరోజు మన ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ అందరికీ కూడా ఒక నియోజకవర్గానికి గుర్తొచ్చేలాగా అభివృద్ధి గురించి చేస్తామని ఈరోజు ముందుకు వస్తుంది. వాళ్ళంతా వాళ్ళు కేవలం ఒక రాజగోపాల్ రెడ్డి అన్న రాజీనామా ద్వారానే ఆయన్ని గెలిపించుకుందాం, మనకు మరింత ఆయన ద్వారా మరింత సేవలు చేయించుకుందాం. ఆయన ఇప్పటి వరకు కూడా మనకు ఎన్నో సేవలు చేసిండు, వ్యక్తిగతంగా చేసిండు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు, ఇంకా మరింత పనులు చేయించుకుందాం. మనకు ఒక ఓటు అనే ఒక ఆయుధం ఉంది, దాన్ని ఉపయోగించుకుంటారని మునుగోడు నియోజకవర్గ ఓటర్లందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.